భారతదేశంలో మిషనరీలు పవిత్రమైన సేవలను అందిస్తున్నాయని నల్గొండ జిల్లా అదనపు ఎస్పీ రాములు నాయక్ అన్నారు. కుష్ఠవ్యాధిగ్రస్తులను లూయిస్ ఫెర్జోని చేసిన సేవలు మరవలేనివని అన్నారు. ఫాదర్ లూయిస్ ఫెర్జోజీ 11వ వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణం లెప్రసీ హాస్పిటల్లోని ఫెర్జోని విగ్రహానికి అదనపు ఎస్పీ రాములు నాయక్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సందర్భంగా మాట్లాడుతూ నల్గొండ ప్రాంతంలో లెప్రసీ వ్యాధిగ్రస్తులను అక్కున చేర్చుకుని వారికి వైద్యం అందించి కోలుకున్న అనంతరం పునరావాసం కల్పించి వారి సంక్షేమానికి లూయిస్ ఫెర్జోని పాటుపట్టారని, అలాంటి మహనీయులను స్మరించుకోవటం తన అదృష్టమని అన్నారు. సిస్టర్ అంబికా సైతం అద్భుతమైన సేవలు అందిస్తున్నారని, అలాంటి వారికి అందరూ అండగా నిలవాలని కోరారు. కుష్ఠవ్యాధిగ్రస్తులను ముట్టుకోవటానికే చాలా మంది ఇష్టపడరని, ఎలాంటి కుష్ఠవ్యాధిగ్రస్తులను తీసుకువచ్చి చికిత్సలు అందించడం గొప్ప విషయమని అన్నారు. కుష్ఠవ్యాధిగ్రస్తులకు తమ అమూల్యమైన సేవలు అందిస్తున్న సిస్టర్లు, వైద్యులకు అభినందనలు తెలిపారు. లెప్రసీ హాస్పిటల్లో నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పోలీస్ శాఖ అండగా ఉంటుందని, ఏవైనా ఇబ్బందులు తలెత్తితే తమను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ బొర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబగోని రమేష్ గౌడ్, పసాల శౌరయ్య, వజ్జర్ రమేష్, లెప్రసీ హెల్త్ సెంటర్ డైరెక్టర్ అంబిక తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా శుభదినం. ఈరోజు ఇండియాలో ఎన్నో మిషనరీస్ బయట దేశాల నుంచి వచ్చి వాళ్ళ యొక్క పవిత్రమైన సర్వీసెస్ ఇస్తున్నారు. నల్గొండ జిల్లా కూడా దాదాపు డాక్టర్ పిజోని యొక్క ఇన్స్టిట్యూట్లో మన లెప్రసీ పేషెంట్కి దాదాపు 40 మంది ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తూ ఈరోజు సిస్టర్ గారిని మనం అభినందించాలి. అంబికా సిస్టర్ గారు నిజంగా గ్రేట్, చాలా పవిత్రమైన మనసుతో ఈరోజు ఇక్కడ నడుస్తూ ఉంది. వీ ఆల్ ఆర్ ఎంకరేజ్ హర్. ఇటువంటి ఇన్స్టిట్యూట్ మనం సపోర్ట్ చేయాలి. ఈరోజు సమాజంలో ఎంతో వెనుకబడిన ప్రాంతంలో లెప్రసీ పేషెంట్ని మనం ముట్టుకోవడమే కష్టం. అటువంటి పేషెంట్ని తీసుకొచ్చి వాళ్ళు అందరినీ గ్యాదర్ చేసి ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం, ఇట్ ఈజ్ చాలా హోలీ, పవిత్రమైన కార్యంగా భావిస్తున్నాం. వీ అప్రిషియేట్ ఆల్ హియర్, రైట్ ఫ్రమ్ డాక్టర్స్, సిస్టర్స్, తర్వాత ఈరోజు మెయింటైన్ చేసిన సిస్టర్ గారిని అందరినీ కూడా పేరున పోలీస్ శాఖ ఎప్పుడు తప్పకుండా వీళ్ళు ఉంటుంది. వాళ్ళకి ఏ చిన్న ఇబ్బంది ఉన్నా దే కెన్ కాల్ హర్ డైరెక్ట్, మాకు కాల్ చేయొచ్చు. విల్ ఇంటర్ఫియర్ అండ్ విల్ సపోర్ట్ హర్, దేర్ గోల్స్, దేర్ సర్వీసెస్. థ్యాంక్ యూ. ఫెర్జోని గారు ఇటలీలో పుట్టి ఇక్కడ నల్గొండకు వచ్చి వారు చనిపోయి ఈరోజు 11 సంవత్సరాలైంది. వారు ఇక్కడ పేద ప్రజలలో లెప్రసీకి డాక్టర్ ఒక బెంచ్ మీద కూర్చొని ఇక్కడ పేద ప్రజలకు సేవ చేశాడు. మరి ఏ దేశమైనా ఇటలీ నుంచి వచ్చి ఇక్కడ మన పేద ప్రజలకు నల్గొండ ఇంతమంది సేవ చేసేందుకు వారి పవిత్రాత్మ మంచిగా ఉండాలని కోరుకుంటూ, వారి ఈ సేవకు గుర్తుగా ఈరోజు మనం 11వ సంవత్సరం చేసుకుంటున్నాం. వారికి ఆత్మశాంతి కావాలని కోరుకుంటున్నాం. ఫాదర్ పెజ్జోని గారు 11th యానివర్సరీ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం వాళ్ళు స్మరించుకుంటున్నాం. గతంలో ఇప్పుడు ఇటలీ నుంచి వచ్చి నల్గొండలో ఒక బెంచ్ మీద కూర్చొని పేద ప్రజలకు సేవ చేస్తూ, ఇక్కడ నల్గొండ ప్రజలకు, అలాగే నల్గొండ జిల్లా ప్రజలకు అందరికీ సేవ చేస్తూ, ఎక్కడి నుంచి వచ్చిన దేశం కాకుండా, మన దేశం కాకుండా, మన రాష్ట్రం కాకుండా, మన ఊరు కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరికీ సేవ చేసే విధంగా ఎన్నో సేవలు అందించేందుకు వారికి స్మరించుకుంటూ వారి ఆత్మశాంతి కలగాలని సందర్భం. స్వర్గీయ ఫాదర్ పెజ్జోని గారి 11వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ బొర్రి శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి గారు, జావేద్ భాయ్ గారు, శౌరన్న గారు, అదే సిస్టర్స్ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. వారు ఎన్నో సేవలు ఇక్కడ పేద ప్రజలకు అందించడం జరిగింది. ఇటలీ నుంచి ఇక్కడికి వచ్చి దేశంలో పేద ప్రజలకు ఎన్నో సేవలు చేసిరు. ముఖ్యంగా లెప్రసీ రోగుల గురించి ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేసి వాళ్ళకి ఎన్నో సేవలు అందించిన గొప్ప వ్యక్తి. ఒక
వైద్యంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు ఈ ఏరియాలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా అందించి ఎంతోమందిని జీవనదానం అందించిన గొప్ప వ్యక్తి వారికి ఈరోజు అందరి తరపున నల్గొండ పట్టణ ప్రజల తరపున లెప్రసీ రోగులందరి తరపున కూడా వారికి దిగ్విజయంగా ఘన నివాళి అర్పిస్తున్నాం. లెప్రసీ హెల్త్ సెంటర్ నల్గొండ నందు ఫాదర్ పెజ్జోని గారి యొక్క 11వ వర్ధంతిని పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ గారికి, మరి అదేవిధంగా పట్టణ ప్రథమ పౌరుడైనటువంటి మన బురి శ్రీనివాస్ చైర్మన్ గారికి ప్రత్యేకంగా ఈ దినం ఈ యొక్క సంతాప కార్యక్రమంకి వచ్చినందుకు వారికి మా అందరి తరపున వారికి హృదయకృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మన మంత్రివర్యులైనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రావాల్సి ఉంటుంది. వారు వస్తామని కూడా అభిమించినారు. కానీ కొన్ని కారణాల రీత్యా, కొన్ని ప్రోగ్రాం రీత్యా రాలేకపోయినందుకు ప్రత్యేకంగా వారు చెప్పింది ఏంటంటే, ఇక్కడ ఫాదర్ పెజ్జోని యొక్క ఏమి అవసరాలు ఉన్నా, ఏది ఉన్నా నా వంతుగా 100% చేస్తానని చెప్పిన వారు వాగ్దానం చేసినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మహనీయుడైనటువంటి మన ఫాదర్ పెజ్జోని గారు ఇక్కడున్న ఈ యొక్క వాతావరణంలో వారు లెప్రసీ వారికి ఈరోజు కూడా 40-50 మంది హాస్పిటల్లో ఉంటూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క గొప్ప మహనీయుని యొక్క స్మరస్కరణ జరుపుకోవడం అనేది గొప్పగా అదృష్టంగా భావిస్తున్నాము. మరి ముఖ్యంగా దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున సిస్టర్ తరపున హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. Today is a very great day for us and memorable day. The 11th death anniversary of our father Luigi Pezzoni, the founder of Leprosy Health Center. We cannot forget the deeds which he has done during these years for the poor people and the leprosy patients and the children. And today, one way we are sad, but at the same time we are happy that he is praying for us from heaven. Our minister కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వస్తానన్నది, కానీ we don't, maybe because he is not, he is very busy schedule, he won't be able to come. But we also, last year he came when we are celebrating 10th death anniversary, but this year may not be able to come. But we appreciate his love and concern for the Leprosy Health Center. We appreciate if he could visit us. Thank you. ఈరోజు 11వ వర్ధంతి జరుపుకుంటున్న ఫాదర్ లూయిస్ పెజ్జోని గారికి వారి జ్ఞాపకాలతో ఈరోజు కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఫాదర్ లూయిస్ పెజ్జోని గారు ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఇబ్బందులు ఉన్నా కానీ మధ్యతరగతి వాళ్లకు, కుష్టు పేషెంట్లకు అందరినీ ఒక దగ్గరికి చేర్చి, అందరినీ ఒక కుటుంబంలాగా చేర్చి ఇక్కడ ఈ రోజు వరకు కూడా దాదాపు 60-70 మంది ఇందులోనే ఉంటున్నారు. ఇంతటి కార్యక్రమం ఇంతమంది ఒక దగ్గరికి చేర్చిన లూయిస్ పెజ్జోని గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.